చేస్తే ఎటువంటి పురుగు మందును మనం స్ప్రే చేస్తే ఈ పచ్చ పురుగు కంట్రోల్ అవుతుందో దానిని మాత్రమే సెలెక్టివ్గా మనం స్ప్రే చేసామంటే దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఏ పైరునైనా పచ్చ పురుగు ఆశించినప్పుడు స్పైనోసాడ్ అనే టెక్నికల్ ఉంది. ఈ స్పైనోసాడ్ని స్ప్రే చేయడం వలన పచ్చ పురుగు దాదాపుగా కంట్రోల్ అయిపోతుంది. దీనికి కూడా అంటే ఈ స్పైనోసాడ్కి కూడా పచ్చ పురుగు కంట్రోల్ అవనప్పుడు మనకు క్లోరాంత్రానిలిప్రోల్ అనే ఒక టెక్నికల్ ఉంది, రైనాక్సిఫిర్. దీనిని స్ప్రే చేయడం వలన పచ్చ పురుగు దాదాపుగా నిర్మూలించబడుతుంది. కానీ ఏ పురుగు మందునైనా స్ప్రే చేసేటప్పుడు మీరు 10,000 ppm అంటే 10,000 ppm ఉండే వేప నూనెని మీరు కలిపి స్ప్రే చేస్తూ వెళ్ళండి. సో దాని వలన తదుపరి పురుగు ఆశించకుండా మొక్కలలో కొంచెం నిరోధించే శక్తి పెరుగుతుంది. కాబట్టి మనము పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు లేదా దోమ మందులు స్ప్రే చేసేటప్పుడు మనము ఈ వేప నూనెని 10,000 ppm ఉండే వేప నూనెని కలిపి మనము స్ప్రే చేయడం వలన దాదాపుగా పురుగు ఎక్కువగా నిరోధించబడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో పురుగు ఆశించడానికి అవరోధంగా ఉంటుంది ఈ వేప నూనె కలిపి చేయడం వల్ల. సో ఈ విధంగా మనము పచ్చ పురుగుని స్పైనోసాడ్ లేదా క్లోరాంత్రానిలిప్రోల్ వీటితో మనము కంట్రోల్ చేయవచ్చు. అతి ఎక్కువగా పైర్లని డ్యామేజ్ చేసేది, నష్టపరిచేది లద్దె పురుగు. ఈ లద్దె పురుగు కూడా దాదాపుగా అన్ని రకాల పంటల్లో వస్తుంది. పొగాకు లద్దె పురుగు అని అంటాం మనం. ఇది చూడడానికి కొంచెం ముదురు గోధుమ రంగులో ఉంటుంది లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉండి చూడడానికి రబ్బర్లా ఉంటుంది. దానిపైన ఉండే బాడీని మనం టచ్ చేస్తే అది రబ్బర్లా తగులుతుంది. జెనెక్స్ ఇది సూక్ష్మ ధాతువులు అంటే మైక్రోన్యూట్రియంట్స్ యొక్క మిశ్రమ ఉత్పాదన. ప్రతి రైతు ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని తప్పనిసరిగా అన్ని దశలలోనూ వినియోగించాలి. ప్రతిభ బయోటెక్ జెనెక్స్ ని ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసి రైతులకు అందిస్తోంది. జెనెక్స్ లో సూక్ష్మ ధాతువులతో పాటు చిలేటెడ్ అమినో యాసిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్లు కూడా అదనంగా ఉంటాయి. ప్రతిభ బయోటెక్ వారి జెనెక్స్ ని వాడండి. పైరులో సూక్ష్మ ధాతువుల లోపాలను సవరించడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించండి. జెనెక్స్, జెనెక్స్, జెనెక్స్. ఈ విభాగంలో మనము పైరుపై పిచికారీ ఎలా చేయాలి, పిచికారీ చేయడానికి కూడా ఒక విధానం వద్దా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. పైరుపై పిచికారీ చేయడం అనేది ఒక సరైన పద్ధతిలో చేస్తేనే మనకు సరైనటువంటి లాభాలు లేదా ఫలితాలు దక్కుతాయి. లేదంటే మనం